డిస్టర్బ్ చెయ్యకు ఓ టెన్షన్ పెట్టకు గాయస్. సూపర్ స్టార్ మహేష్ అన్న ఫ్యాన్స్ మన సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా అతిథి సినిమా. సో దాని రిజల్ట్ అనేది పక్కన పెడితే అద్ది సినిమా కొంతమందికి ఇప్పటికీ ఆ లుక్ కానీ మన సురేందర్ రెడ్డి డైరెక్షన్ కానీ సో ఇలాగా మంచి ఎలిమెంట్స్తో సినిమా అయితే థియేటర్లో వాచ్ చేసేటట్టయితే ఉంటుంది ఖచ్చితంగా. మెయిన్ మనం ముఖ్యంగా మాట్లాడాలంటే మణిశర్మ మ్యూజిక్, ఇందాక నేను చెప్పిన పాటతో పాటు సత్యం ఏమిటో అనే పాట కానీ సో చాలా మాస్టర్ పీస్ ఆఫ్ సాంగ్స్ అయితే ఇచ్చాడనమాట ఆయన మనకు మహేష్ అన్న కెరియర్లో. అమృతారావు ఆమె బాలీవుడ్ హీరోయిన్, ఆమె ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ అయ్యి ఆమె కలర్ఫుల్, ఆమె ఒక మంచిగా ఆమె కలరింగ్ కానీ సో ఆమె ప్రజెంటేషన్ కూడా బాగానే ఉంటుంది సినిమాలో. అండ్ మెయిన్ చెప్పాలంటే ఇంకా దీంట్లో విలన్స్ ఉన్నారు. మన విలన్స్ మనం మాట్లాడుకుంటే మురళీ శర్మ కానీ అండ్ మన ఆశీష్ విద్యార్థి. సో వాళ్ళు అప్పట్లో టాప్ ట్రెండింగ్ అనమాట. అంటే మెయిన్ ఆశీష్ విద్యార్థి చాలా ట్రెండింగ్లో ఉండేవాడు. ఆ తర్వాత మురళీ శర్మ ఈ సినిమాలతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు అనమాట. మురళీ శర్మ యాక్టింగ్ కానీ ఆయన ప్రజెంటేషన్ కానీ సో ఆ సినిమా మనము కొద్దిగా బాగా ఇంట్రెస్ట్గా చూడగలన కారణము ఈ ఆర్టిస్ట్ కూడా అనమాట. సో కంపల్సరీ ఈ సినిమా అతిథి మూవీ రేపైతే రిలీజ్ అవుతుంది మనకు రిలీజ్ థియేటర్స్లో. సో ఫస్ట్ టైము మహేష్ అన్న మూవీ అతిథి రావడము. సో సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఖచ్చితంగా మీరు అయితే థియేటర్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఆ పాటల కోసము మహేష్ అన్న లుక్ కానీ ఆ గ్రే హెయిర్ కానీ అదొక డిఫరెంట్ స్టైల్గా ప్రజెంట్ చేశాడు మన సురేందర్ రెడ్డి తెలుసు ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆయన స్టైలిష్ డైరెక్షన్ కానీ ఆయన ప్రజెంటేషన్ కానీ మనకి ఎలా ఉంటుందో. సో ఖచ్చితంగా గైస్ అందరూ ప్లీజ్ డూ జాయిన్ విత్ మదనపల్లి మస్తీ. రేపు మనము అద్దె సినిమాని మనం థియేటర్లో ఎంజాయ్ చేద్దాము. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు సూపర్ స్టార్ కృష్ణ గారు. సో ఆయన మన ఇండస్ట్రీకి ఎంత గొప్ప వ్యక్తి అని అందరికీ తెలుసు. సో అన్ని మనం గుర్తు చేసుకుంటూ రేపు అతిథి సినిమా అయితే చూద్దాం. థ్యాంక్ యూ గైస్, సీ యూ అగైన్.